ఆదిశంకరులు ఒక గొప్ప తత్వవేత్త. ఆయన సత్య అన్వేషణ గురించి ఈరోజు తెలుసుకుందాం. మన జీవితంలో అసలు నిజమేంటి? ఈ ప్రపంచం నిజమా లేక అంతా మాయా? ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఆది శంకరాచార్యులు. ఆయన ఆలోచనలు లక్షల మందిని ప్రభావితం చేశాయి. ఆయన ప్రయాణం కేరళలోని కాలడి అనే చిన్న గ్రామంలో మొదలైంది. చూడటానికి చిన్న పిల్లాడే అయినా వేదాలు, ఉపనిషత్తులన్నీ పూర్తిగా నేర్చేసుకున్నారు. అలాంటి సమయంలో ఆయన జీవితాన్ని మలుపుతిత్తిన ఒక సంఘటన జరిగింది. నన్ను సన్యాసిగా మారడానికి అనుమతించు అని తన తల్లిని వేడుకున్నారు. అలా తల్లి అంగీకరించగానే ఆ మొసలి ఆయన్ని వదిలేసింది. ఇక ఆయన ప్రయాణం ఆధ్యాత్మిక మార్గంలో మొదలైంది. అక్కడి నుండి ఆయన గురువు గోవింద భగవత్పాదుల దగ్గర శిష్యరికం చేశారు. అక్కడే ఆయన అద్వైత వేదాంతం అనే ఒక అద్భుతమైన తత్వాన్ని మనకందించారు. సరే, అసలు అద్వైతమంటే ఏంటి? చాలా సింపుల్గా 3 విషయాల్లో అర్థం చేసుకోవచ్చు. మొదటిది బ్రహ్మమే నిజం, అంటే ఈ విశ్వంలో ఉన్న ఏకైక సత్యం అదే. రెండవది ఈ జగత్తంతా మాయ, అంటే మనం చూసేది నిజం కాదు, ఒక భ్రమ మాత్రమే. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, మనం వేరు కాదు, మనం కూడా ఆ బ్రహ్మమే. ఈ గొప్ప నిజాన్ని అందరికీ చెప్పడానికి శంకరులు భారతదేశం మొత్తం తిరిగారు. ఆయన బోధనలు కొనసాగేలా దేశం నలుమూలలా 4 ముఖ్యమైన మఠాలను స్థాపించారు. ఆశ్చర్యమేంటంటే ఈ మఠాలు ఇప్పటికీ ఆయన సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. ఆయన చాలా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కాని ఆయన చెప్పిన మాటలు, ఆయన తత్వం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటాయి. మనలోని ఆత్మను తెలుసుకోవటమే నిజమైన ఆనందం. ఇది ఆయన మాటల్లోని సారం. మరి ఈ రోజుల్లో ప్రశాంతత కోసం ఈ 3 సూత్రాలు పాటించవచ్చు, మనలోని సత్యాన్ని తెలుసుకోవచ్చు.